వర్కర్స్ కూడా మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళిపోయేది కాదనమాట. ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే అందరూ ఓల్డ్ ఏజ్ పర్సన్స్, వాళ్ళకి ఏ టైంలో ఎలా ఉంటుందని ఈరోజు చెప్పలేము కదా. సో అందువల్ల ఇక్కడ ఉండే అందరూ కూడా ఇక్కడే ఉంటారు. మా సార్ కానీ, నేను కూడా, సిస్టర్ కానీ, వర్కర్స్ కూడా అందరూ ఇక్కడే ఉంటారు అనమాట. ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాం. మాకు కాల్ చేస్తారు. మా రూమ్ లో బిల్స్ ఉంటాయి అనమాట. ఎవరికన్నా ఇబ్బంది అయితే మాకు బిల్ కొట్టేస్తారు, మాకు రూమ్ కానీ వచ్చేస్తుంది. అది మేము ఏమన్నా చూసుకొని ఒకవేళ నేను పడుకుంటాం మేము మొత్తం కష్టపడి. అంటే కొంతమంది లేవలేని పరిస్థితిలో ఉంటారు, బెల్ కొట్టి ఇబ్బంది కూడా పక్కన బెంచ్ మీద బెల్ ఉంటుంది మేడం. అంటే వాళ్ళకి అటెండర్స్ ఎవరైనా ఉంటారు మేడం, ఎనీ టైం ఉంటారు. ఇప్పుడు ఏంటంటే రూమ్స్ పక్కనే మళ్ళీ వర్కర్స్ రూమ్ కూడా ఉంటుంది అనమాట. కొంచెం సౌండ్ అయినా కానీ వినపడే అంతా మేము పెట్టుకున్నాం అనమాట. సో ఏంటంటే ఒకళ్ళు మాకు వినపడిపోయినా కానీ ఒకళ్ళు మేము పడుకున్నా అంటే మీకు మొత్తం కష్టపడుతుంది అంటే కొంచెం పనులు ఉంటాం, బాగా చూడ పడుకున్నా కానీ మా సార్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఒకవేళ మేము అందుబాటులో ఉన్నా లేకపోయినా మా సార్ మాకు కాల్ చేసి మమ్మల్ని తిట్టైనా సరే మాతో పని చేపిస్తారు. వాళ్ళకి మా సార్ కావాల్సింది ఏంటమ్మా అంటే వాళ్ళు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. అలా వాళ్ళే మంచిగా ఉండాలి, వర్కర్స్ మంచిగా ఉండాలి అందులో ఏం లేదనమాట. అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉంటే ఇక్కడ వర్క్ మంచిగా జరిగిద్దని చెప్పేసి మా సార్ విజన్ అనమాట.